జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవంల జాతర సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ భిక్షపతి ఆధ్వర్యంలో టెండర్ నిర్వహించారు. లడ్డు, పులిహోర, కొబ్బరికాయలు, పూలదండలు, బొమ్మలు, స్వీట్ షాపు, నూనె గురుగులకు సంబంధించిన టెండర్లు విడుదల చేసినట్టు ఈవో మహేష్ తెలిపారు. మొత్తంగా 21,15,000 రూపాయలు టెండర్ రూపంలో ఆలయానికి సమకూరినట్టు పేర్కొన్నారు. శ్రీ కోటంచ లక్ష్మీనరసింహ దేవస్థానంలో మనకు మార్చి 9 నుంచి జాతర ప్రారంభం కాబోతుంది. ఈ జాతరకి మరియు నెక్స్ట్ మిగిలిన కాలానికి అంటే సంవత్సరం మొత్తానికి కూడా ఈరోజు ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సభ్యుల ఆధ్వర్యంలో వేలంపాటలు నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలు ముఖ్యంగా కొబ్బరికాయలు, పూజ సామాగ్రి అమ్ముకోవడం, కొబ్బరి ముక్కలు, లడ్డు, పులిహోర, పూలు, పూలదండలు, ఇట్లా స్వీటు, ఇటువంటి అన్నిటి కూడా వేలంపాటలు నిర్వహించడం జరిగింది. వీటన్నిటి కలిపి మనకు 21,14,500 రూపాయలు ఆదాయం రావడం జరిగింది. అయితే దేవాలయం మనకు పునర్నిర్మాణంలో ఉంది. జాతర తదుపరి మన దేవాలయం కూడా కొత్తగా తీసి కట్టబోతున్నాం. దీనివల్ల కొంత ఆదాయం తగ్గింది. సో తర్వాత మనకు ఆదాయం పెరగబోతుంది. సో ఈ భక్తులు కూడా ఈ జాతరకు అదే సంఖ్యలో పాల్గొని జాతరను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జాతర మనకు 9 నుంచి 10. ఈ జాతర మహోత్సవం మార్చి 9 నుండి 16 తేదీ వరకు జరగబోతుంది.